నమస్తే గురూజీ. నమస్తే గురూజీ, వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసం ఎలా ఉండబోతుంది? ముందుగా స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలియజేస్తారా? షూర్. మనకి వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ మాసంలో కనుక చూసినట్లయితే ఫస్ట్ అసలు ఇక్కడ మనకి రాశిలో కేతు సంచరిస్తున్నాడు. ఇది జ్ఞానాన్ని ఏది అదేదో సినిమా డైలాగ్ ఉంటుంది చూసారా, ఏది పట్టుకోవాలి ఏది వదిలిపెట్టాలి తెలియాలంటారు. అట్లా ఏంటంటే కంప్లీట్ జ్ఞానాన్ని, ఒక రకమైన వైరాగ్యాన్ని, ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ తెస్తుంది పర్టికులర్గా చెప్పాలంటే స్కార్పియో సైన్ వాళ్ళకి. ఓకే, అలాగే ఇక్కడ సెకండ్ లార్డ్ 4th హౌస్లో ఉండడం వల్ల గృహాలు, వాహనాల మూలక ధనం లేదా వాటి కోసం మనీ ఇచ్చేయడము, ఇటువంటి యోగాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి వీరికి చూసినట్లయితే. వీరికి ప్రధానంగా ఆదాయం విషయంలో ఎలా ఉంటుంది, అలాగే కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉంటాయంటారు? ధన సంబంధించినటువంటి ఆదాయాల విషయాలు చూసుకున్నట్లయితే ప్రాపర్టీ రిలేటెడ్ మూలంగా ఆదాయం వస్తుంది. విద్యార్థులకైతే స్కాలర్షిప్స్ అంటారు చూసారా, వాటి మూలక ధనయోగాలు ఉన్నాయి. అలాగే ద్వితీయాధిపతి అయినటువంటి చతుర్థ భావంలో ఉండడం అనేటువంటిది, లోన్స్ పర్టికులర్గా గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన లోన్స్, మెడికల్ చదవడానికి ఉండేటువంటి లోన్స్ కానీ, అండ్ కుటుంబ సభ్యుల్లో గతంలో ఏమైనా చిన్న చిన్న గొడవలు అట్లాంటివి ఏమైనా ఉంటే అవి కొంచెం క్లియర్ చేసుకోవడము, ఒక సామరస్యంగా ఉండడము, డెవలప్మెంట్స్ కోసం అంటే మనీని ఏ రకంగా చేస్తే మనం ఫైనాన్షియల్గా డెవలప్ అవుతాము, ఇటువంటి విషయాలకు చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మరి వీరు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి? ఈ ప్రయత్నాలు కనుక చూసుకున్నట్లయితేనండి 3rd హౌస్లో శాటర్న్ ఉన్నాడు. సో ఈ శాటర్న్ అనేటువంటిది కొత్త అగ్రిమెంట్స్, వివాహ ప్రయత్నాలు కొంతవరకు సఫలీకృతం చేస్తుంది. ఓకే, అలాగే వీళ్ళ ప్రయత్నాలు ఓల్డ్వి అంటే గతంలో వీరు ఏదైనా వర్క్ చేసిన ఉంటాయి చూసారా, అటువంటివి మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు, అవి సఫలీకృతం అవుతాయి. అంటే వర్క్ ఓల్డ్లో గతంలో ఏదైనా చేశారు, ఇన్సూరెన్స్ చేశారు, లేకపోతే ఇంకేదైనా వర్క్ చేశారు వీళ్ళు, ఎనీ ఫీల్డ్, దాన్ని మళ్ళీ పునఃప్రారంభించడానికి, మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఉపయోగం ఉంటుంది వీరికి. గురూజీ, విద్యార్థులకి అలాగే ఈ రాశిలో ఉన్న రైతులకి వీరితో పాటుగానే ఎవరైనా కానీ ఏమైనా వస్తువులు, గృహాలు ఇటువంటివి కొనుగోలు చేయాలంటే, కొత్తగా ఏమైనా కొనుగోలు చేయాలంటే వారికి ఎలా ఉంటుంది? కలిసి వస్తుందని చెప్పాలి. అయితే రైతుల విషయంగా తీసుకున్నట్లయితే చేపల చెరువులు వేస్తారు చూసారా, చేపల చెరువులు కానీ, అందులో ముఖ్యంగా ఈ కోళ్ళు, మన గొర్రెలు, మేకలు, వీళ్ళు కూడా రైతుల కిందకే వస్తారు యాక్చువల్గా. వాళ్ళకి బాగుంటుంది చెప్పాలంటే ఈ మాసంలో. అలాగే కొన్ని ఫ్యాట్ అధికంగా ఉండేటువంటి పండిస్తూ ఉంటారు. అంటే మనకి చూడండి పుట్టగొడుగులు లాంటివి, ఎందుకంటే చతుర్థంలో గురువు ఉన్నాడు మనకి, కాబట్టి అటువంటి వాటికి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే విద్యార్థులు కూడా బాగుంటుంది. ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఈ మాసంలో చెప్పాలంటే వృశ్చిక రాశి వారు, ఎందుకంటే గురువు సహజంగానే బంగారానికి కారకుడు. సో ఆభరణాలు కొనుగోలు చేయడము, కొంచెం రేట్ అది తగ్గింది కదా మనం తీసుకుందాం అనేటువంటిది, ఇటువంటివి ఉంటాయి. మరి ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకి, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఎలా ఉండబోతుంది? అండ్ సంతానం కోసం ఎంతో కాలంగా ప్రయత్నించే వారికి మెరుగైన ఫలితాలు ఉంటాయంటారా? ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉందా? పర్టికులర్గా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి తీసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా మాస్ పీపుల్తో కలవడము, మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడం అనేటువంటిది కనిపిస్తుంది. పర్టికులర్గా మీరు స్కార్పియో రాశి వాళ్ళని కనుక తీసుకున్నట్లయితే ఎంపీ లెవెల్ దగ్గర నుంచి ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎంలు కావచ్చు, పిఎంలు కావచ్చు, ఎనీ క్యాటర్లో ఉన్నటువంటి వారికి కొంతవరకు ఏంటంటే వీళ్ళు కొన్ని ధర్మంగా చేయాలి, కొంచెం అధర్మ సంబంధించినవి కొంచెం ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా పెడతారు స్కార్పియో సైన్ వాళ్ళు. రెండవది ఏంటంటే ప్రేమ వ్యవహారాల విషయంగా తీసుకున్నట్లయితే మీరు గమనించినట్లయితే అప్పటి వరకు రకరకాల అఫైర్స్ ఏం పెట్టుకున్నా కానీ నేను స్టాండర్డ్గా ఒకటి అంటే ఏంటి, నేను ఖచ్చితంగా కొన్ని విషయాల్లో ఇట్లా ఉండాలి, అటువంటివి ఎక్కువగా ఉంటాయి. సంతాన సంబంధించిన విషయంగా తీసుకున్నట్లయితే సంతానానికి టైం ఇవ్వడం తగ్గిపోతూ ఉంటుంది ఈ మాసంలో వీరు, అంటే బిజీ స్కెడ్యూల్ వల్ల. ఓకే, సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు కూడా కొంత ఆయుర్వేదం సంబంధించిన ప్రయత్నంగా చేసినట్లయితే ఈ మాసంలో, ఎందుకంటే జూపిటర్కి వచ్చింది ఇక్కడ, సో ఆయుర్వేదం లాంటివి కనుక ప్రయత్నం చేసినట్లయితే, పురాతన సంబంధించిన పద్ధతులు అంటారు వాటిని, ఖచ్చితంగా ఫలకృతం అవుతాయి, అందులో సందేహం లేదు. మరి ఆరోగ్యం విషయంలో ఏమైనా జాగ్రత్తలు అవసరమా, ఎలా ఉంటుంది? అలాగే రుణాలు తీసుకోవడం కానీ తీర్చే విషయంలో కానీ ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే బాగానే ఉంటుందండి, సందేహం లేదు. కొంచెం ఏంటంటే కొంచెం ఫీవర్ రిలేటెడ్ సంబంధించిన కొద్దిగా చూసుకోవాలి. బట్ ఎనీవే 6లో రవి అనేటువంటిది ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అయితే ఈ రవి
ఈ రవి కానీ కుజుడు ఆరోధిపతి కానీ మనకి ఎప్పుడైతే ధనస్సులో మన మిథునంలోకి వెళ్తున్నాడో కుజుడు పర్టికులర్గా కొంచెం ఏంటంటే వీరు చర్మం పగలడం కానీ ఇట్లాంటివి ఉంటాయి సార్. చలికాలం కాపోయినా ఒకసారి పగులుతుంది మనకి. అటువంటివి ఏమైనా కొద్దిగా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇప్పుడు ఫలిస్తాయి అంటారా? ఎలా ఉంటుంది? అండ్ భాగస్వామితో ఎలా ఉంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది? వివాహ ప్రయత్నాలు మాత్రం లాస్ట్ వీక్స్ బాగా ఫలకృతం అవుతాయి. అంటే ఏప్రిల్ 14 నుంచి ఫలకృతంలోకి వస్తాయి. ఎందుకంటే కుజుడు ఎప్పుడైతే మారిపోతున్నాడో ప్రయత్నాలు ఈజీగా కొంచెం గతంలో పోల్చుకుంటే ఏంటంటే ఎక్కువసార్లు వేరే వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానివ్వండి, వాళ్ళు ఫోన్ కాల్ రావట్లేదని వీళ్ళు టెన్షన్ పడడం, ఇవన్నీ తగ్గిపోతాయి ఫస్ట్. అయితే ఎప్పటి నుంచి ఏప్రిల్ 14 నుంచి తగ్గుతాయి. సో ఏప్రిల్ 14 నుంచి వివాహ ప్రయత్నాలు 100% సక్సెస్ అవుతాయి, అందులో సందేహం లేదు. ఏమన్నా ఆకస్మికంగా లాభాలు కానీ నష్టాలు కానీ చూసే అవకాశం ఉందా ఈ మాసంలో? ఆకస్మికంగా లాభాలు నష్టాలు కానీ తీసుకున్నట్లయితే లాభాలు కలుగుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే బుధుడు రవితో ఉన్నాడు, అంటే ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్పడింది. సో బుధాదిత్య యోగం ఎప్పుడైతే 6వ భావంలో ఏర్పడిందో ఖచ్చితంగా క్రియేటివ్ ఫీల్డ్ ఉన్నటువంటి వారికి మాత్రం లాభాలు కలుగుతాయి. ఉన్నత చదువుల విషయంగా ఎలా ఉండబోతుంది? అలాగే బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటారు ఈ మాసం? కొంచెం ఉన్నత చదువుల మీద మాత్రం పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేరండి ఈ మాసంలో. బ్యాంక్ ఇష్యూస్ కూడా ఏంటంటే కొంచెం యావరేజ్గా ఉంటుంది, మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. కొంచెం ఏంటంటే అక్కడ ఓడీస్ అది రావడానికి కానీ వాటి గురించి కొంచెం మనం 1-4 సార్లు తిరగాల్సిన స్థితి ఏర్పడుతూ ఉంటుంది. రకరకాల వృత్తుల్లో ఉండే వాళ్ళకి, వ్యాపారాలు చేసే వాళ్ళకి, ఉద్యోగాల్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఏమైనా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయా? ఎప్పటి నుంచో ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. బుధాదిత్య యోగం ఎప్పుడైతే 6వ భావంలో అంటే సర్వీస్ భావంలో సంచరిస్తుంటాడో బుధుడు రవి, ఇది ప్రమోషన్స్ని ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి గురువు దృష్టి కూడా ఉంది దశమం మీద. అంటే ఏంటి, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ ఇస్తుంది, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గురువు దృష్టి ఉంది దశమం మీద. గురువు దృష్టి ఎప్పుడైతే దశమం మీద ఉందో, వ్యయభావం మీద ఉందో, ఇది ఏం చేస్తుంటుందంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసే వాటిని ఎంకరేజ్ చేస్తుంది గ్రహస్థితి అనేటువంటిది. అలాగే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి ఇస్తుంది. అలాగే ఒక్కోసారి మనం తండ్రి గారి యొక్క ఉద్యోగానికి పిల్లలకు వస్తుంటుంది చూసారా, అటువంటివి కూడా వీళ్ళకి బాగుంటుంది. అలాగే మెడికల్ రిలేటెడ్గా అంటే ఏదైనా కొత్తగా క్లినిక్ పెట్టుకుందామని ఫ్రీలాన్సింగ్ లాగా క్లినిక్ పెట్టుకోవడం, లేనట్లయితే రకరకాల హాస్పిటల్స్కి వెళ్ళి వీళ్ళు విజిట్ చేసి వస్తుంటారు, అటువంటివి కూడా వర్కౌట్ అవుతాయి వీరికి. గురించి చాలా కాలంగా విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి అసలు అవి కలిసి వస్తాయంటారా ఆ ప్రయత్నాలు? అలాగే పెట్టుబడులు అవి పెట్టే విషయంలో ఎలా ఉంటుంది? ఇక్కడ ఏంటంటానండి, విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం మాత్రం 100% సక్సెస్ అవుతుంది. కాకపోతే వీళ్ళకి ఏదో తెలియని వైరాగ్యం, సర్లే చేద్దాంలే, పెద్ద సీరియస్గా తీసుకోరు. కేతు సంచారం రాశిలో సంచరిస్తున్నందుకు సర్లే చేద్దాంలే అని కొంచెం ఈ ధోరణి కొంచెం తగ్గించుకోవాలి వీళ్ళు. కానీ విదేశీ యోగాలు కానివ్వండి, పెట్టుబడులు మంచి సక్సెస్ ఇస్తాయండి వీళ్ళు కనుక కరెక్ట్గా ఆలోచించి కనుక పెడితే, బద్దకించకుండా వైరాగ్యంలోకి వెళ్లకుండా కనుక పెడితే ఖచ్చితంగా సక్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి 12వ భావం విదేశీ భావంలో పెట్టుబడులు ఇచ్చేటువంటి భావంలో డబుల్ ట్రాన్సిట్ అంటారు జ్యోతిషాస్త్రంలో. అంటే శని గురువులు ఇద్దరు కూడా ఒకే భావాన్ని కనుక చూసినట్లయితే పెట్టుబడులు సఫలీకృతం అవుతాయి. అంటే ఏదైనా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నాము, లేనట్లయితే ఒక ల్యాండ్ తీసుకుంటున్నాము, పెట్టాము ఫాస్ట్గా, అంటే ఒక 40 లక్షలు 50 లక్షలు పెట్టి కొంటే మీకు సంవత్సరం తిరిగేసరికి కోటే కూర్చుంటుంది. అట్లా ఉంటుంది ఈ మాసంలో మీరు చేసే, అంటే మీరు తీసుకునేటువంటి డెసిషన్స్ మూలంగా. గురూజీ, మొత్తంగా వీరికి మెరుగైన ఫలితాలు కావాలంటే ఏ దేవతారాధన చేసుకుంటే మంచిదో తెలియజేస్తారా? వీళ్ళు ఎక్కువ వెంకటేశ్వర స్వామిని చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామిని చేసుకున్నట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి. దక్షిణామూర్తి ఆరాధన, గోవుకి బెల్లము తురిమిన అరటికాయలు తినిపించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.